అందరికీ శుభాశీస్సులు. ప్రత్యక్షంగా మందిరంలోకి వచ్చిన వారికి, ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క బ్రదర్స్కు సిస్టర్స్కి పేరు పేరున శుభాశీస్సులు. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా సునీల్ డేవిడ్ బ్రదర్ వారి సమాజం నుంచి వచ్చిన బ్రదర్ సిస్టర్స్కి స్పెషల్ ఇన్విటేషన్ అండ్ ధన్యవాదాలు. సో మనము లేఖనంలోకి వెళ్ళే ముందు, వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు ఒక వర్స్ చదువుకొని వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న ఎల్డర్ బ్రదర్ వాసు బ్రదర్ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనము. ఎవరన్నా ఒకరి మైక్ దగ్గరగా పెట్టుకోండి ప్లీజ్. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనము చదివిన తర్వాత వాసుప్రత ప్రార్థన చేస్తారు. ఎలోహిం, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న ఎల్డర్ బ్రదర్ వాసు గారు ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాం. మహాగణుడా, మహిమగల రాజా, ఆకాశ మహాకాశములో పట్టజాలని వాడా, పరలోకమందు సింహాసనాసనుడవై భూమి యందు పాదపీఠము నిర్మించుకొని మీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరచుకొని మీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి మీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమైనటువంటి సబ్బాతును ఆచరించడానికి అయ్యా మీరు మీ సన్నిధిలోకి, మీ పరిశుద్ధమైన మందిరములోకి, మీ పరిశుద్ధుల బిడ్డల సమక్షములో తండ్రి మేము కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ధన్యకరమైనటువంటి భాగ్యమును బట్టి నీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యుడకు తండ్రి, ప్రతి విశ్రాంతి దినమున తండ్రి మీరు మాతో సాంగత్యము చేయడానికి, మీరు మా మధ్యలోకి దిగివచ్చి మీ మాటల చేత మీరు మమ్మల్ని ఆభరించడానికి, అయ్యా మీ బిడ్డలను మీరు మరుగుపరుచుకొని మీ మ్రాను చాటున మీరు నిలబెట్టుకొని అయ్యా మీరు మాట్లాడే అమూల్యమైన మాటల ద్వారా అయ్యా మీరు మాకు ఓదార్పును, ధైర్యమును, అయ్యా ఆదరణిస్తూ కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి నాయన తమ్ముడు భగవాన్ని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడినటువంటి మాటలను అయ్యా మీరు బిడ్డను మరుగుపరుచుకొని మీ జ్ఞానమును, మీ వివేచనను అయ్యా మీరు బిడ్డకు దయచేసి మహిమ పొందుకొనుమని వినిచున్న మాకు తండ్రి అయ్యా మాటల యొక్క సర్వసత్యమును తండ్రి మీ పరిశుద్ధమైన సన్నిధిని అయ్యా మీ చిత్తమును మేము ఎరిగి ఉండి దాని ప్రకారం మా జీవితాలను కట్టుకొని మా కుటుంబాలను కట్టుకొని మీ యొద్ద ఆశీర్వాదము పొందుకొని మీ దీవెన భాగ్యము మేము పొందుకొని అయ్యా రాబోయే వారానికి ఆశీర్వాదము మీ యొద్ద కృప కాపుదల పొందుకొని జీవించినట్లు మీ కృప విస్తరింప చేయమని మరి ఒకసారి తండ్రి అయ్యా మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీ మ్రాను చాటున మీరు భద్రపరచుకోనుమని మా ప్రియరక్షకుడు నజరేయుడైన యెషువా మెస్సియ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ సినినా. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, సో మన బైబిల్స్లో జనరల్గా ఎందుకంటే ఎన్నో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటుంటాయి. సో ఏదైనా క్యారెక్టర్ తీసేసేసుకొని అది
పాజిటివ్ క్యారెక్టర్ కావచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ కావచ్చు, దానిలో నుంచి తీసేసుకొని మనం ఎన్నో విషయాలని దాని నుంచి మనము పాజిటివ్ తీసేసేసుకొని మన లైఫ్స్ను చక్కదిద్దుకోవడానికి ఎంతో అవకాశము మనకు ఉండి ఉన్నది. సో ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ లాంటి క్విజ్ లాంటిది అడుగుతున్నాను. నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, అవి మీరు చెప్పినట్లయితే బాగుంటుంది. మన బైబిల్లో వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇసాక్. అదే వెరీ సింపుల్ క్వశ్చన్. సో వాగ్దాన పుత్రుడు ఇసాక్ గారి గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. ఇది ఏదో కొత్త టాపిక్ కాదు, కొత్త సబ్జెక్ట్ అంతకన్నా కాదు. సో ఎందుకంటే ప్రతి నెల నాకు ఎవ్రీ సెకండ్ సాటర్డే నాకు నా షెడ్యూల్ అన్నట్టు. సో ఏ టాపిక్ చెప్పాలనుకుని ప్రతి మంత్ టెన్షన్గానే ఉంటుంది. సో జస్ట్ 1 డే బిఫోర్ వరకు కూడా, నేను సాయంత్రం వరకు కూడా ఏ టాపిక్ చెప్పాలనుకునేది డిసైడ్ కాలేదు. రాత్రికి డిసైడ్ చేసుకున్నాను, మార్నింగ్ లేచి ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే సింపుల్ టాపిక్ కాబట్టి. సో ఏమన్నా తప్పులు చెప్పినా కూడా ప్లీజ్ నన్ను క్షమించండి. సో మన పితరులలో ఒకడైన వాడు కూడా ఎవరు? ఇసాక్ గారు. సో మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా అబ్రాహాంల ఎలోహిం, ఇసాకుల ఎలోహిం, యాకోబుల ఎలోహిం అని చెప్పేసి మనం ఎన్నోసార్లు మన లేఖపట్నంలో చదువుతూనే ఉంటుంటాం. సో మన మూలపితరులలో ఒకడైన మూలపితరుడు మన ఇసాక్ గారు, అబ్రాహాం గారి కొడుకు అండ్ ఇసాక్ గారి కొడుకుని యాకోబు, వీళ్ళు ముగ్గురు కూడా మనకు మూలపితరులుగా మనం చూస్తూ ఉంటుంటాము. సో ఇసాక్ గురించి చూసుకున్నట్లయితే ఆయనకుండే క్వాలిటీసే కావచ్చు, ఆయనకుండే రికార్డ్సే కావచ్చు. చెప్పాలనుకుంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితులలో ఎవరైనా మిరాకిల్స్ చేసినా, ఏమన్నా అద్భుతాలు చేసినా, ఏమన్నా లైక్ ఇంపాసిబుల్ థింగ్స్ చేసినా కూడా మనకి జనరల్గా ఇప్పుడు గిన్నీస్ రికార్డ్స్ అని చెప్పేసి అట్లాంటి రికార్డ్స్ ఉంటుంటాయి కదా. అదేవిధంగా మన బైబిల్లో చూసుకున్నట్లయితే ఇసాక్ గురించి చూసినట్లయితే ఎన్నో గిన్నీస్ రికార్డ్స్కు సరిపడా ఆయన రికార్డులు మనం చూస్తూ ఉంటాము. అందులో కొన్ని చూసుకుందాం. ఇందులో ఒకటి ఇందాక అనుకున్నాం, ఆయన ఒక వాగ్దాన పుత్రుడు. అండ్ అబ్రాహాం గారికి ఏంటి? ఏకైక పుత్రుడు కదా. జనరల్గా ఆ టైం లోపల ఒక్క కుమారుడు అంటే వెరీ రేర్గా ఉంటారు. మనం చదువుతుంటే బైబిల్లో చూస్తున్నట్లయితే ఏకైక కుమారుడు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. సో ఏకైక పుత్రుడుగా కూడా ఇసాక్ గారు అబ్రాహాం గారికి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఆయనలో ఉన్న క్వాలిటీస్ చూస్తే ఆయన విధేయుడికి ఆయన ఒక బెంచ్ మార్క్ అనొచ్చు, ఆయన ఒక సింబాలిక్ అనుకోవచ్చు. ఆ తల్లిదండ్రులకు ఎంత విధేయుడుగా ఉంటాడో, మంచి విధేయుడుగా కూడా తల్లిదండ్రులకే కావచ్చు, ఆ పరమ తండ్రి దగ్గరే కావచ్చు, ఆ విధేయత అనేది కూడా ఆయనలో మనం చూస్తున్నట్లు ఉంటుంటాము. అదేవిధంగా ఇంకొక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా, ఎందుకంటే ఆ పరమ తండ్రి అబ్రాహాం గారికి నిబంధన తండ్రి చేసుకున్న తర్వాత అబ్రహాం నిబంధనలోనికి 8వ రోజు సున్నతి చేయించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన బైబిల్లో ఇసాక్ గారే. ఎందుకంటే అంతకంటే ముందు సున్నతి చేయించుకున్నారు అబ్రహాం గారు కావచ్చు, ఇష్మాయిల్ గారు కావచ్చు, వారి కుటుంబం వాళ్ళు చేయించుకున్నప్పటికీ కూడా ఆయనకు నిబంధన ఇచ్చాడు. మీ సంతానంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎవరైనా నీ మగ సంతానము వారు పుట్టగానే 8వ దినమున వారు సర్కమ్సిషన్ జరగాలని చెప్పేసి మనకు ఆ తండ్రి నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఇచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి 8వ రోజున తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి ఇసాక్గా మనం చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా బలి ఇవ్వడానికి మనుష్యులలో మొట్టమొదటిగా ముందుకు వచ్చిన వ్యక్తి కూడా ఎవరు? మనకి ఇసాక్ గారే. ఓకే, ఆయన ముందుకు వాలంటీర్గా రాకపోయినా తన తండ్రికి ఆ పరమ తండ్రి అబ్రహామును శోధించడానికే కావచ్చు, అబ్రహాముని టెస్ట్ చేయడానికే కావచ్చు, ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికే కావచ్చు, ఆయనకు ఒక టెస్ట్ పెట్టినప్పుడు తన కొడుకును ఎన్నుకోవడము, ఆ కొడుకు కూడా తెలిసినప్పుడు కూడా తన తండ్రికి విధేయుడై తన తండ్రికి ఎదురు చెప్పకుండా బలిగా అర్పించడానికి మొట్టమొదటి వ్యక్తిగా మనము ఇసాక్ గారిని చూస్తుంటుంటాము. అదే చివరిగా ఎవరిని చూస్తుంటాము? మన న్యూ టెస్టిమెంట్లో వస్తే మన రక్షకుడైన మెస్సయ్య గారు కూడా, ఆయన కూడా సిద్ధపడతాడు. ఈ విషయంలో జరగదు, బలి ఇవ్వబడదు, కానీ మన మెస్సయ్య గారు మన గురించి, మన పాపంల గురించి బలి అయినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మంచి ప్రార్థనాపరుడు ఇసాక్ గారు. మనకు చూద్దాం నెక్స్ట్ ఆ ఇన్స్టెన్సెస్ కూడా మనం చూద్దాము.
ఇస్సాక్ గారికి కూడా ఉన్న క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు. మంచి ప్రార్థనాపరుడు. ఈవెన్ ఎందుకంటే తాల్మోడ్ అని చెప్పేసి జూయిష్ స్క్రిప్చర్స్ చూసినప్పుడు మధ్యాహ్నపు ప్రార్థన ఇన్వెంట్ చేసింది, స్టార్ట్ చేసింది మన ఇస్సాక్ గారు అని చెప్పేసేసి మన ఈ బైబిల్లో ఎక్కడ లేదు. కానీ తాల్మోడ్ అని చెప్పేసి జూయిష్ స్క్రిప్చర్స్ కావచ్చు, జూయిష్ బుక్స్ చూసినప్పుడు మధ్యాహ్నపు ప్రేయర్ ఇంట్రడ్యూస్ చేసింది ఇస్సాక్ గారంట. ఆ సందర్భం కూడా మనం చూద్దాము. బైబిల్లో కంటే ఇండైరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసినది ఉన్నాయి, చూద్దాం అది కూడా. ఇంకను చూసినట్లయితే ఆయన ఎంతో కష్టపడి, ఎంతో జ్ఞానముతో, తెలివితో మంచిగా కష్టపడి పని చేసుకొని ఆ పరమ తండ్రి దగ్గర వర్ధిల్లుతూ ఎన్నో బావులు తవ్వించి ఎన్నో రేట్ల పంటలు తీశాడు. ఎన్ని వంతుల పంటలు తీసి మనకు అందరికీ తెలుసు కదా. 100 పళ్ళ పంటలు, మనకు 100 పంటలు ఎక్కడైనా పాజిబుల్ అది బైబిల్లో ఎక్కడ లేదు. ప్రపంచంలో కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ ఇస్సాక్ గారి ఇన్సిడెంట్ అప్పుడు దాదాపు గత 3000 సంవత్సరముల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రికార్డును ఎవరు బ్రేక్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఉండరు, ఇక ముందు కూడా ఉండబోరు. సో అది కూడా ఆయన రికార్డు, ఆయన పేరులోనే మనం ఉన్నట్లు కూడా చూస్తూ ఉంటాము. ఇంకను ఆయన చాలా ఆశీర్వదింపబడినవాడు. ఎందుకంటే ఇజ్రాయెల్లో కరువు వచ్చినప్పుడు ఆయన వేరే పక్క ప్రాంతమైన ఈ ఫిలిస్తీ దేశంలోకి వెళ్ళి, గెరీరా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన బావులు తవ్వించి, తన తండ్రి బావులను కూడా పూడి చేసినా కూడా తవ్వించి వ్యవసాయం చేసి ఆ వాటర్ రిసోర్సెస్ను డెవలప్ చేస్తూ ఎంతో పంటను ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడక్టివిటీ మంచిగా ఇచ్చిన వ్యక్తిగా కూడా మనము చూస్తూ ఉంటుంటాము. ఇంకనూ చూసినట్లయితే కవలలకు, అది కూడా తెలుసు కదా, మొట్టమొదటి ట్విన్స్ మన ప్రపంచంలోనే కావచ్చు, మన బైబిల్ ఎక్కడ కానీ మొట్టమొదటి ట్విన్స్కి జన్మనిచ్చిన తండ్రిగా కూడా మనం చూస్తూ ఉంటుంటాము. అంతే కదా, మనకి ఎక్కడ లేదు కదా. ఏషావుకు యాకోబుకు జన్మనిచ్చిన తండ్రిగా కూడా ఆ రికార్డు కూడా ఆయన హిస్టరీలో వేసుకున్నాడు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఏకపత్ని వ్రతుడుగా కూడా మనం చూస్తూ ఉంటుంటాము. సో ఎందుకంటే లైక్ మనం చూస్తుంటాం కదా, అబ్రామ్ గారే కావచ్చు, ఆయన కొడుకులు యాకోబే కావచ్చు, ఏషావే కావచ్చు, ఇంకెవరు చూసినా కూడా ఆ టైంలో, ఆ కాలంలో 2 wives 3 wives అనేది దట్స్ మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటుంటాము. కానీ ఇస్సాక్ గారికి మాత్రము ఆయన ఏకపత్ని వ్రతిగా రిబ్కాను ప్రేమిస్తూ ఆమెతోటే సంతోషంగా వండుకుంటూ ఏకపత్ని వ్రతుడుగా ఉన్నట్లు మనం చూస్తుంటుంటాము. ఏకైక పుత్రుడు ఏకపత్ని వ్రతుడుగా కూడా ఆ రికార్డులు కూడా మన ఇస్సాక్ గారికి ఉన్నట్లు మనం చూస్తుంటుంటాం. సో ఆయన ఎంతో, ఇంకా చూస్తున్నట్లయితే ఆయన క్వాలిటీస్ చూసినట్లయితే ఎంతో దీర్ఘశాంతంగా, ఎంతో శాంతిపరంగా వండుకుంటూ ఎలాంటి గొడవలకు ఆయన వెళ్లకుండా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు యాకోబు చూసుకున్నా కూడా, ఇటు అబ్రామ్ గారికి చూసుకున్నా కూడా వాళ్ళకి ఎన్నో వాళ్ళు యుద్ధాలు కావచ్చు, గొడవలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు నష్టాలు అన్నీ వాళ్ళు ఫేస్ చేశారు. కానీ మన ఇస్సాక్ గారి జీవితం మాత్రము తాఫీగా, సుఖంగా, సంతోషంగా, ఎలాంటి అవి లేకుండా మంచి లైఫ్ లీడ్ చేసినట్లు మనం చూస్తుంటుంటాము. సో ఇన్ని మంచి లైఫ్ లీడ్ చేశాడు కాబట్టి, ఆయన అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి వాళ్ళందరికంటే కూడా దీర్ఘాయువు అయి, అటు తండ్రితో కంపేర్ చేసుకున్నా, ఇటు కొడుకుతో కంపేర్ చేసుకున్నా కూడా ఎక్కువ సంవత్సరములు జీవించినట్లు కూడా మనకు చూస్తుంటుంటాం. సో ఏంటంటే ఆయనకున్న క్వాలిటీస్ని కనుక మనము కనుక అలవరుచుకుంటే, ఆ ఆశీర్వాదాలను, ఆయన పొందిన ఆశీర్వాదాల్లో మనము కూడా కొన్నైనా పొందడానికి మనం ప్రయత్నిస్తాము. సో ఆయనకున్న క్వాలిటీస్ ఏంటిది, ఆయన పొందిన ఫలితాలు ఏమిటి, ఆయన ఏ రకంగా ఆశీర్వదింపబడ్డాడు, ఏ రకమైన లైఫ్ లీడ్ చేశాడు, చివరికి కూడా ఏం టెన్షన్ లేకుండా వాళ్ళందరికంటే, తండ్రి కంటే, కొడుకు కంటే, మనవళ్ళ కంటే కూడా ఎక్కువగా లైఫ్ లీడ్ చేసినట్టు మనం చూస్తుంటాం. ఎన్ని రోజులు ఆయన జీవించాడు రకం తెలుసా? 180. వెరీ గుడ్ అన్న. 180 సంవత్సరములు ఆయన దీర్ఘాయువుతో జీవించినట్లు మనము చూస్తూ ఉంటుంటాం. సో ఆయనకు ఆయన పేరు అనుకున్నాం కదా, ఇస్సాక్ మీనింగ్ అంటే తెలుసా ఎవరికైనా? చిరునవ్వు, లాఫ్టర్. వెరీ నైస్. ఎందుకు లాఫ్టర్ అని ఎందుకు పెట్టాడు ఆ తండ్రి? షారా నవ్వింది. షారా కంటే ముందు ఇంకెవరైనా నవ్వారా?
షారాని బ్లేమ్ చేస్తారు, కానీ షారా కంటే ముందే అబ్రాము నవ్వుతాడు. ఎప్పుడు నవ్వాడు చూద్దామా? జెనసిస్ 17వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. ఎలోహిం నీ భార్య అయిన షారా నిశ్చయముగా 17 దయాకర్. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల షారా కనునా అని మనసులో అనుకొనెను. చూసారా, ఇది ఎప్పుడు దానికంటే చాలా ముందే. ఆయన 99 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి అబ్రాహాంతో ఒక నిబంధన చేసుకుంటాడు. దర్శనం ఇచ్చేసేసి, అబ్రహామా నీవు నా పట్ల నువ్వెంతో విశ్వాసంగా ఉన్నావు, నా మీద నమ్ముకొని నువ్వెంతో చాలా కష్టపడుతూ చాలా భక్తిగా బ్రతుకుతున్నావు, నీ భక్తిని నేను బలే అని చెప్పేసి నీకు గుడ్ మార్క్స్ ఇస్తున్నాను, ఇప్పుడు నేను నీతో నిబంధన చేస్తున్నాను అని చెప్పేసి 17వ అధ్యాయంలో మనము స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఆయనతో ఒక నిబంధన చేసుకుంటాడు అన్నట్టు. నువ్వు ఇక ముందు అబ్రాహాము కాదు, నీకు అబ్రహాం అనబడదు, నీ భార్య షారాయి కాదు షారా అనబడదు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయనతో ఒక నిబంధన చేసుకున్నట్లు మనం చూస్తుంటుంటాము. ఆయనకు దర్శనం ఇచ్చి నిబంధన ఇచ్చేసి ఆయన దర్శనంలో ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ అబ్రాహాం గారు, ఏదోలో నువ్వేదో నాకు చెప్తున్నావు, నేను 100 సంవత్సరాలకు వచ్చేసేసాను, నా భార్యనేమో 90 సంవత్సరాలకు వచ్చేసేసింది, ఇంకా తను ఆ ముసలావిడ మాకు పిల్లలు కానీ మాకు పిల్లలు అవుతుందా, అదొక భ్రమలే అని చెప్పేసేసి ఆయన నవ్వినట్లు మనం చూస్తుంటుంటాము. సో అయితే అప్పుడు తండ్రి అనుకుంటాడు అన్నట్టు, అవునా నువ్వు నన్ను నమ్మవా, నేను నీకు చెప్తే వెటకారంగా ఉందా, నీకు హాస్యకరంగా ఉందా, నువ్వు నవ్వుతావా అని చెప్పేసేసి అప్పుడే ఆయనకు దర్శనం ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా నీ కొడుకు పుడతాడు, ముందే ఆయనకు పేరు పెడతాడు. నీ కొడుకుకు నెక్స్ట్ ఇయర్ కల్లా పుడతాడు కాబట్టి ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టబడిన చెప్పేసేసి అదే 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 19:21 ఒకసారి చదువు దయాకర్. ఎలోహిం చదవండి. నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదు. చాలు సిస్టర్, చూడు ఏమంటున్నాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతనితోనే నిత్య నిబంధనను అతనితోనే స్థిరపరుస్తానని చెప్పేసి ఆ పరమ తండ్రి అబ్రాహాంతో ఆ రోజే చెప్పాడు. ఎవరితోటంట నిబంధన చేసుకున్నది ఈయనతోటి కాదు, నిత్య నిబంధన. ఎందుకంటే ఆయన తరతరములకు ఎంతోమందికి జనాంగానికి తండ్రిగా నీ కొడుకుని నేను జీవించబోతున్నాను, ఎంతోమంది నీ కొడుకు నుంచి నీ గర్భఫలముల నుంచే ఎన్నో రాజ్యాలు ఎన్నో జనాలు వస్తున్నాయి, అక్కడి నుంచి ఇసుకరేణులు వంటి మనుషులను జనాలు నేను అక్కడ ఉత్పత్తించబోతున్నానని చెప్పేసేసి ఆ పరమ తండ్రి అబ్రాహాం గారికి ఛాలెంజ్ చేసి అక్కడ చెప్పిన సందర్భము. సో అందుకని మీరు నవ్వుతారా, మీకు వెటకారంగా ఉందని చెప్పేసి నీ కొడుకు పేరే హాస్యపుత్రుడు పెడతానని చెప్పేసి ఆ ఇస్సాకు గారికి ఆ హాస్యపుత్రుడని ఆ నేమ్ వచ్చే విధంగా ఇది మనం చూస్తుంటాము. మొదటి సందర్భంలో అబ్రాహాం గారు నవ్వుతారు. రెండవ సందర్భంలో మనకందరికీ తెలుసు కదా, 3 దేవదూతలు వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళు వంట ప్రిపేర్ చేస్తున్నప్పుడు నీ భార్య అయిన షారా ఎక్కడని చెప్పేసి దేవదూతలు అడుగుతున్నప్పుడు లోపల ఉంది అంటే ఆమెను పిలిపియండి, ఆమె నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక బాబు ఆమెకు పుట్టబోతాడని చెప్పినప్పుడు ఆమె కూడా తనలో తను నవ్వుకున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా ఇంకొక సందర్భం చూసుకున్నట్లయితే 18:10 అధ్యాయం. అందుకు ఆయన 18:10 కాదు సిస్టర్, 18:10లో అదే షారా కూడా నవ్వినట్లు మనం చూస్తుంటాం. 21:6 అప్పుడు షారా, ఎలోహిం నాకు నవ్వు కలుగజేసెను, వినువారలెర్రా నా విషయమై నవ్వుదురనెను. మరియు చాలు చూడ, ఎందుకంటే అప్పుడు ఆమె రియల్గానే నాకు నవ్వు కలుగజేశాడు. ఏంటి, ఒక ముసలాయనకు 100 years అతనికి బాబు పుట్టడం ఏంది, 90 ఏళ్ళ షారా అమ్మాయి స్తన్యం బట్టి పాలు ఇవ్వడం ఏందని చెప్పేసి ఆ పరమ తండ్రి రియల్గానే నాకు నవ్వు కలుగజేశాడని చెప్పేసి ఆమె రియలైజ్ అయినట్టు మనం చూస్తుంటుంటాము. సో ఎందుకంటే ఆ పేరుకి ఆయన సార్థకం చేసే విధంగా, ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే నవ్విపించడమే కాకుండా ఆయన జీవితాంతం కూడా తన తల్లిదండ్రులకు ఎంతో విధేయుడై ఎంతో వినయుడై వాళ్ళు చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆయన చివరి వరకు ఆ తల్లిదండ్రులను హాస్యపరుస్తూ, అంటే రియల్గానే సంతోషపరుస్తూ హాస్యపరుస్తూ ఆయన ఒక మాదిరిగా జీవించినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా మనము కూడా
మనకు మన తల్లిదండ్రులు ఒక ఉద్దేశంతో మనకు పేర్లు పెడుతుంటారు. ఆ పేర్లకు తగ్గట్టు మనం జీవిస్తున్నామా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన తల్లిదండ్రులకు మనం రియల్గా మనము విధేయులమై ఉంటున్నామా, వాళ్ళు చెప్పిన మాటలు మనం చేస్తున్నామా? ఎవరుంటారు చూడు ఆయన, ఎందుకంటే ఒక దాదాపు మనకి ఇప్పుడు ఇందులో ఎన్ని ఇయర్స్ ఎగ్జాక్ట్లీ లేదు, కానీ ఆయన బలి అర్పించబడినప్పుడు దాదాపు ఆయన ఏజ్ ఎంతనో తెలుసా మీకు అందరికీ? ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 37 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన బలి అర్పించబడ్డాడు. సో ఆయన బలి అర్పించడానికి వెళ్తుంటుంటారు. ఏ కొండ అది? హోరేబు కొండనా? మోరియా పర్వతం మీదకి వెళ్తుంటుంటారు. మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే పరమ తండ్రి అబ్రహాం గారిని శోధించడానికే, ఆయన టెస్ట్ చేయడానికే మనకు అందరికీ తెలుసు. 19th చాప్టర్లో చూసినట్లయితే మనకు అదిగా ఉంటుంది. సో అక్కడి నుంచి ఎవరు ఆయనకు ఆ దర్శనం రాగానే, నువ్వు మోరియా పర్వతంకి వెళ్ళి నీకు ఏకైక కుమారుడైన ఇసాకును నా గురించి నువ్వు అక్కడ బలి అర్పించాల్సిందనగానే అబ్రహాం గారు ఇంకొక రెండవ మాట మాట్లాడకుండా తీసుకెళ్ళినట్టు మనం చూస్తుంటుంటాము. సో ఆయనతో పాటు తన కొడుకును తీసుకెళ్తాడు, ఇంకొక ఇద్దరు సేవకులు కూడా తీసుకెళ్తున్నట్టు చూస్తుంటుంటాము. ఆ ఇద్దరు సేవకులు ఎవరో చెప్పగలుగుతారా? ఇష్మాయిల్ అండ్ ఎలియాజర్ గారు ఇద్దరిని కూడా మనకి, ఎందుకంటే ఇందులో లేదు కానీ మనకు చూసినట్టు యాషారు గ్రంథంలో చూసుకున్నట్లయితే వెరీ క్లియర్గా ఉంటుంది. ఎవరు? ఎలియాజరు, ఇష్మాయిలు, ఇసాకు, అబ్రాహాం గారు నలుగురు కూడా ఆ మోరియా పర్వతాన్ని ఆయనకు బలి అర్పించడానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో అక్కడికి ఆ 3 రోజుల ప్రయాణం ఆ మోరియా పర్వతకు వెళ్ళి అక్కడి నుంచి ఒక ప్రాంతానికి, అక్కడ ఎక్కడైతే బలి అర్పించాలో అక్కడ కనబడగానే వాళ్ళిద్దరిని, ఎవరిని? ఎలియాజర్ని, ఇష్మాయిల్ని, మీరు ఇక్కడే ఉండండి గాడితో సహా, నేను, ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పడు అర్పించడానికి పోతున్నాం కానీ ఇసాక్నే బలి అర్పిస్తున్నాం అని చెప్పేసి అబ్రాహాం ఎవరికి కూడా చెప్పాడు. సో ఆ టైం లోపల వాళ్ళని అక్కడే ఉంచేసేసి పైకి ఏమిటి కత్తి అగ్ని తీసుకొని అబ్రహాం గారు ఇసాక్ గారు వెళ్తున్నట్టు మనం చూస్తుంటుంటాము. సో చూస్తున్నప్పుడు అప్పుడు ఇసాక్ గారికి డౌట్ వస్తుంది, ఏంటి నాన్న మనం వెళ్తున్నాము, ఆ పరమతండ్రికి బలి అర్పించడానికి మనం వెళ్తున్నాం, కానీ మన దగ్గర కత్తి ఉంది, అగ్గి ఉంది, కానీ మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడ ఉంది నాన్న అని చెప్పేసి వాళ్ళ తండ్రిని అబ్రహాంని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పగలుగుతాడు అబ్రహాం? పాప ఏం చెప్పలేక, నాన్న నువ్వు దాని గురించి వరి కాకు, మన వరి కావాల్సిన అవసరం లేదు, ఆ పరమతండ్రి చూసుకుంటాడని చెప్పేసి అతన్ని సర్ది చెప్పుకొని పైకి తీసుకెళ్తున్నట్టు మనం చూస్తుంటాము. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బలి అర్పినాడు ఏ గొర్రెపిల్ల ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బలిపీఠం అంతా చేసేసి కట్టెలు వేరు చేసేసి అక్కడికి వెళ్ళి ఆయన చేతులు కాళ్ళు కట్టేసేసి బలిపీఠం మీద అర్పించినప్పుడు ఆయన నిశ్చేష్టుడైపోయాడు. చూడు, ఎవరైనా అంత సమర్పణ ఉంటుందా, అంత విధేయత ఉంటుందా? ఒక 37 సంవత్సరాలు ఈయనైతే అబ్రహాం గారు ఎంత వయసు అప్పుడు? 137, అంతే కదా. ఆయనకు 100 ఇయర్స్ ఉన్నప్పుడే కదా పుట్టింది ఆయనకి. 37 అంటే 137 ఇయర్స్, ఆల్మోస్ట్ ఆయనకు ముసలైన అయ్యాడు. ఇసలు అంటే 37 ఇయర్స్లో ఇసాక్ గారు అంటే ఎంత బలంగా ఎలా ఉంటుంటాడు. ఆయనకి ఇష్టం లేకపోతే ఏంది నువ్వేంది నన్ను ఇక్కడ తీసుకొచ్చావని చెప్పేసి నాన్నను ఎదిరించి ఆయన వెళ్ళి పారిపోవచ్చు. కానీ ఆ రకంగా పారిపోకుండా ఆ తండ్రికి విధేయుడైపోయి ఆ బలి అర్పించడానికి కూడా ఆయన అయినట్టు మనం చూస్తుంటున్నాము. కాబట్టి అంత ఆ విశ్వాసంతో, ఆ తగ్గుదలతోటి, ఆ విధేయతతోటి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక పితరులలో ఒక మూల పురుషుడిగా ఆయన గురించి మనం ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఆ విధేయతతోటి మనకి దాంతో వచ్చే లాభాలు ఏమున్నాయి, ఆ విధేయతతోటి మనం ఏ రకంగా ఆశీర్వదించబడతామో, ఆ విధేయతను కనుక మనం అలవర్చుకున్నట్లయితే మన జీవితాలు ఎంత సక్సెస్గా ఉంటాయి అనేది మనము వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఆయన ఏంటి? ఆస్యపుత్రుడు, వాగ్దాన పుత్రుడు, అండ్ ఆయనలోనే ఆ వాగ్దానం కూడా మనము నెరవేర్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాము. ఏది ఆయన నెక్స్ట్ 1 ఇయర్ కాగానే శారమ్మ ఆయనని మనము గర్భం ధరించినట్టు, ఆమె డెలివరీ అయినట్టు కూడా మనము చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా మనం ఇందాక అనుకున్నట్లు ప్రపంచంలో కూడా ఆయన అబ్రహాం గారి నిబంధన 8వ రోజు మొట్టమొదటిగా తీసుకున్నది ఇసాక్ గారు అని చెప్పేసి మనం చూస్తుంటాము. అది కూడా ఒకసారి చదువుకుందాము. 21వ అధ్యాయం, అదే ఆదికాండం 21వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఒకసారి చదువు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా ఎలోహిం అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారాయి కనినవాడినైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరి ఎలోహిం
అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు షారా, ఎలోహిం నాకు నవ్వు కలగజేసెను. చాలు. సో ఇది మనకి ఎందుకంటే ఆ వాగ్దానం ఇచ్చిండు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్పు మనకి ఇక్కడ క్లియర్గా మనకు జరిగినట్టు మనం చూస్తుంటుంటాము. అదేవిధంగా అబ్రహాం గారు కూడా ఆయనకిచ్చిన నిబంధన కావచ్చు, ఆయనకిచ్చిన వాగ్దానమే కావచ్చు, ఆ కొడుకు ద్వారా నెరవేర్చుకున్నట్లు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. 8వ రోజున ఆయనకు సున్నతి చేపించేసి తర్వాత ఆయనకు పాలు వదిలినప్పుడు కూడా పెద్ద పార్టీ చేసినట్లు కూడా మనము చూస్తూ ఉంటుంటాము. సో అదే టైం లోపల మనకు ఇందాక మనం జరిగిన సందర్భంలోనే సో యాషారు గ్రంథంలో కూడా మీరు చాలామంది చదివి ఉండొచ్చు, యాషారు గ్రంథం చదివినట్టున్నారు. మన ఇప్పుడు శారమ్మ గారు ఎప్పుడు చనిపోతారు? 127 ఇయర్స్లో చనిపోతారు. ఆ సందర్భం ఎప్పుడో గుర్తుందా ఎవరికన్నా తెలుసా? సరే అని ఆఖరికి మరి అదే అపవాది వచ్చి మరి సారమ్మ గారికి చెప్తారనమాట, లేదు లేదు నేను ఊరికే చెప్పాను, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని. అప్పుడు ఆమె దుఃఖం అంతా అంటే హర్ హార్ట్ కుడెంట్ కంటైన్ ద హ్యాపీనెస్, అంటే ద డిగ్రీ ఆఫ్ హ్యాపీనెస్ కుడ్ నాట్ కంటైన్ ద హార్ట్ ఆఫ్ సారమ్మ గారు. అప్పుడు ఇమీడియట్లీ తను నవ్వి సంతోషంతో నవ్వి అక్కడే తను ప్రాణం విడుస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్. సో మంచి యాషారు గ్రంథం బాగా చదివినట్టున్నారు. సో నేను అది చెప్పదాలనుకున్నదే ఆ సిస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే అబ్రహాం గారు యాకోబును అక్కడ బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు కాబట్టి ఎన్నో వీళ్ళకు ఆటంకాలు చేస్తుంటారు. అబ్రహాం గారికి కానీ ఇసాక్ గారికి కానీ ఆటంకపరుస్తూ ఉంటుంటారు అన్నట్టు. అపవాది ఇక్కడ పని చేస్తుంటుంటుంది. తర్వాత శారమ్మ దగ్గరికి కూడా వచ్చేసేసి, ఏంటమ్మా నీ భర్తకి ఏమైనా పిచ్చిలేసిందా, నీ కుమారుని తీసుకెళ్ళిపోయి బలి అర్పించబోతున్నాడు, నీకు తెలుసా అని చెప్పేసి అన్నప్పుడు, నాకు తెలియదు, ఎక్కడికో కొండ మీదకి ఒక వేరే దేశానికి వెళ్తున్నారని చెప్పేసి నా దగ్గరికి చెప్పెళ్ళారని ఆ శారమ్మ చెప్పుతుంటుంది. సో తర్వాత ఇక్కడ ఇదన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సాతాను వెళ్ళిపోయి మళ్ళీ ఆ రియాలిటీ చెప్తుంటుంది అన్నట్టు. చెప్పినప్పుడు ఆమె ఆ సంతోషాన్ని, ఎందుకంటే అప్పటి వరకు నా కొడుకు చనిపోయాడని డిసైడ్ అయిన ఆమె మళ్ళీ సడన్గా తన కొడుకు బతికి ఉన్నాడని చెప్పేసరికి ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఆ సంతోషంతో ఆమె చనిపోయినట్లు మనం చూస్తుంటుంటాము. సో ఆయన 37 సంవత్సరంలో యాకోబు గారు ఉన్నప్పుడు ఆమె 127 ఇయర్స్లో ఆమె మనం చనిపోయినట్లు, ఆ కొడుకు సంతోషాన్ని చూడలేక ఆమె చనిపోయినట్టు మనము చూస్తూ ఉంటుంటాము. ఇంకను చూసుకున్నట్లయితే ఆమె చనిపోయిన తర్వాతనే ఇంకా అతను ఒంటరిగా ఉన్నాడు కాబట్టి, ఇటు అబ్రహాం గారు కూడా ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇంట్లో ఎవరు ఇంకా లేడీస్ లేరని చెప్పేసి అప్పుడే తన ప్రధాన సేవకుడైన ఎలియాజర్ని పిలిచేసేసి ఎక్కడికి, తన ఇంటి వారి దగ్గరికి. అబ్రహాం ఎక్కడ, మెయిన్ ప్లేస్ ఎక్కడ తంది ఈజ్ యాక్చువల్లీ ఇరాక్. ప్రస్తుత జనరేషన్కి అర్థం కావాలంటే ఇప్పుడు ప్రస్తుత ఉన్న మెసపటోమియా అంటారు దాన్ని, ఇరాక్ అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాక్లో అప్పుడు, ఎందుకంటే అబ్రహాం గారు వచ్చింది ఇరాక్ నుంచి అన్నట్టు. వాళ్ళ యాక్చువల్ ఆయన అతను కూడా అన్యుడే అని అనుకుంటాం కదా, ఆయన ఇజ్రాయెల్కి కానానుకు దేశానికి సంబంధించిన పర్సన్ కాదు. ఈ బిలాంగ్స్ టు ద ఇరాక్ రీజన్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే పరమ తండ్రి ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్న ఆ ప్రదేశము, ఆ దేశము ఆయనకు ఇస్తాడు కాబట్టి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాము. సో అప్పుడు ఎందుకంటే బెతుయేలు కుమార్తె అయిన రిబ్కాని ఎలియాజరు మనకు అక్కడ పంపించినప్పుడు అంత స్టోరీ మనకు తెలుసు. ఆయన తీసుకెళ్ళి ఆయన ఒంటెలను తీసుకెళ్ళి పోవడము, అక్కడ దాహం అవుతుందంటే ఒంటెలకు నీళ్లు పోయడము, ఆయనకు నీళ్లు పోయడము, మరి తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంతా మనకు స్టోరీ తెలుసు. సో అప్పుడు ఆయన
ఎలియాజరు ఆమెను తీసుకొని రిబ్కాని తీసుకొని ఇక్కడికి ఇసాకు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తుంటాము. వచ్చి ఇసాకుతో పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే తన తల్లి మరణాన్ని ఆ దుఃఖంలో నుంచి బయటకు వచ్చేసి తన భార్య అయిన రిబ్కాతో ప్రేమగా సంతోషంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటుంటాం. ఒకసారి అది చూసుకున్న సందర్భం జెనసిస్ 24:67 వర్స్. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. సో ఆయన దాదాపు 40 సంవత్సరంల వయసు ఉన్నప్పుడు ఇసాక్ గారు రిబ్కా తోటి ఆయన పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్న సందర్భాలు అన్నట్టుది. సో ఆయనకు ఇంకను మనకి ఇందాక అనుకున్నట్టు ఆయన మంచి ప్రార్థనాపరుడు కూడా అన్నట్లాడు. అవి కూడా సందర్భాలు మనం చూద్దాము. ఇదే సందర్భంలో ఎవరైతే ఎలియాజరు అక్కడికి వెళ్ళి తన తండ్రి బంధువుల దగ్గరికి ఆ బెతుయేలు కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ ఒంటెల మీద తీసుకొని వస్తూ ఉంటాడు అన్నట్టు. తీసుకొని వస్తున్నప్పుడు ఆ ఇసాక్ గారు ఏం చేస్తుంటాడట అంటే ఆయన సాయంకాలం సమయమున ప్రార్థన చేయడానికి వెళ్తున్నట్టు మనం చూస్తుంటాం. ఒకసారి 24:63 ఒకసారి చదవండి ఒకసారి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చూడండి, ఎందుకంటే ఇదే అన్నట్టు దీన్ని బేస్ చేసేసుకొని జూస్ అందరూ కూడా వాళ్ళ స్క్రిప్చర్స్లలో రాసుకున్నది దీనికి ఇదే రెఫరెన్స్ అంట. అప్పటి వరకు ఎందుకంటే సాయంకాలం సమయం అంటే ఇట్స్ మధ్యాహ్నం టైం అంట. మధ్యాహ్నం అయిపోతున్న సమయం లోపల అంటే జనరల్గా వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంటారంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంట అబ్రాహం గారిదంట, మధ్యాహ్నం ప్రేయర్ అంట ఇసాక్ గారిదంట, రాత్రి ప్రేయరు యాకోబుది. సో ఈ ముగ్గురు పితరులది ఆ 3 ప్రేయర్లు అనేది వాళ్ళే ఇన్వెంట్ చేస్తారు. మనకు తెలుసు కదా, యాకోబు గారు రాత్రుల్లో దూతలతో పోట్లాడడం కావచ్చు, ఆ స్తంభం నిలబెట్టడం కావచ్చు, నైట్లలో జరుగుతుంటుంటుంది. అబ్రాహం గారేమో ఉదయం లేచి ఆ పరమ తండ్రి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తుంటాము. అదేవిధంగా ఇసాక్ గారు మధ్యాహ్న కాల సమయ ప్రార్థనకి ఈజ్ ద లైక్ ఆరిజినేటర్ అని చెప్పేసి వాళ్ళ టాముడ్ బుక్స్లలో చెప్తూ ఉంటుంటారు అన్నట్టు. సో అదేవిధంగా ఇంకను ఆయనకు పెళ్ళి అయిపోయి అది కూడా తెలుసు, తన భార్య అయిన రిబ్కా గుడ్రాలుగా ఉంటున్న సందర్భం మనకు తెలుసు. అది దాదాపు పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుడతారు వాళ్ళకి? 20 years, 40 yearsలో మ్యారేజ్ అవుతే ఆల్మోస్ట్ 60 years వచ్చినప్పుడు యాకోబుకి వచ్చినప్పుడు వాళ్ళకు పిల్లలు కలిగినట్టు మనం చూస్తుంటుంటాం. సో అప్పుడు కూడా వాళ్ళకు రిబ్కాకి పిల్లలు కలిగినప్పుడు తన భర్తతో వేడుకుంటుంది అన్నట్టు. ఏంటయ్యా మీ నాన్నగారు అయినా మా మామయ్య గారు అయిన అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు అత్తమ్మకి లేకపోతే షారమ్మకి గారికి పిల్లలు కలిగారంట, మీరు కూడా ఎందుకు ప్రార్థన చేయరని చెప్పేసి రిబ్కమ్మ యాకోబు గారు ఇసాక్ గారిని అడిగినప్పుడు ఆయన ప్రార్థన చేయగానే ఆమె గర్భం ధరించి వారికి పిల్లలు మనకు కలిగినట్లు మనం చూస్తుంటుంటాము. సో అది కూడా ఒకసారి సందర్భం చూసుకుందాము. 25-21 వచనం ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతన్ని ప్రార్థన వినెను గనుక అతని భార్యని రిబ్కా గర్భవతి అయిను. చూడండి, సో ఎందుకంటే ప్రార్థన అనేది ఎంత బలంగా పనిచేస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన ఇన్వెంట్ చేసిందే ఆయన. ప్రార్థన కూడా చేయగానే ఆయన కావలసిన ఎలాంటి అవసరాలు కానీ ఎలాంటి అక్కరతలు కానీ ఆ పరిశుద్ధమైన నామంలో పరమతండ్రి మనకు సమకూరుస్తాడనే ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి మన అవసరాల నిమిత్తమే కావచ్చు మనము మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా అసాధ్యం అంటూ ఏదీ లేదని చెప్పేసి మనకి ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. అందులో ఆ ఇసాక్ గారి ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల్లో ఆ పిల్లలు కలగంది ఆయన ప్రార్థన చేసి ఆ పరమతండ్రికి మొరపెట్టగానే మంచి పండంటి 2 కుమారులను మనకు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటుంటాము. ఇంకను ఆయన జనాంగమే మనందరికీ తెలుసు కదా, ఆయన జనాంగమే 2 జనాంగాలుగా విడిపోయినట్టు మనం చూస్తుంటాము. ఇప్పుడు ఏదైతే చూడండి, ఏదైతే సోకాల్డ్ మన ముస్లిమ్స్ ఇజ్రాయెల్స్ ఇప్పుడు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రపంచంలో అక్కడనే ఆయన ఇసాక్ గారి సంతానం నుంచే 2 జనాంగాలుగా విడిపోయినట్లు మనం చూస్తుంటాము. ఒకరు యాకోబు సంతానం అంతా మన మెస్సీలు కావచ్చు, మన ఇజ్రాయేలీలు, ఇస్మాయిల్ సంతానం అంతా కూడా ముస్లిమ్స్. అక్కడే 2 జనాంగాలుగా ఆయన విడిపోయినట్టు మనం చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా
అప్పుడే వాళ్ళకు కూడా వాగ్దానం ఇచ్చినట్లు కూడా మనం చూస్తుంటుంటాము. నీ గర్భంలో నుంచి 2 జనాంగాలు వస్తాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేసి కూడా మనకు ఆ పరమ తండ్రి అప్పుడే వాగ్దానం ఇచ్చినట్లు కూడా మనము చూస్తూ ఉంటుంటాము. అదే జెనసిస్ 25వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. చాలు సిస్టర్, చూడండి, 2 జనాంగాలు కూడా ఒకరికంటే ఒకరిని మించిన ఒకరుగా ఉంటారని చెప్పేసి అన్నారు. కానీ అల్టిమేట్లీ ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, వాళ్ళు ఆ జనాంగం కూడా ఇస్మాయిల్ జనాంగం ఎన్ని అరబ్ కంట్రీస్ ఉన్నాయి. సో ఇజ్రాయెల్ ఒకడే, చిన్నవాడే అయినప్పటికీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ విల్ బి ద లెక్ లీడర్ అండ్ ఈ విల్ బి ద లెక్ విక్టిమ్. ఆయన్నే జయవీరుడు కాబోతున్నాడని కూడా మనకి ఏ రోజు ఎన్నడో లేఖపట్నంలో రాసిపెట్టి ఉన్నాయి. సో దాన్ని బట్టేసేసి ఆయనకి ఆ ఇజాక్ గారికి ఆ కవలలు పుట్టడము, ఆ 2 జనాంగాలుగా విడిపోవడం కూడా ఆ ఘనత కూడా ఆయనకే దక్కినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా మొట్టమొదటిగా కవలలుగా ఉన్న దంపతులు ఇసాక్, మనం అనుకున్నాం కదా, అది కూడా ఇదే 25వ అధ్యాయం 24వ వచనం. నెక్స్ట్ కంటిన్యూషన్ ఉన్నట్లయితే, ఆమె ప్రసూతికి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. సో ఆ ఇద్దరిని కూడా జన్మనిచ్చిన శారమ్మ గారు, సో అక్కడ రిబ్కమ్మ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. ఇంకను మనం చూసుకున్నట్లయితే ఆయన ఆశీర్వదింపబడి ఎంత గొప్పవాడయ్యాడనేది మనం దానికి కొన్ని సందర్భాలు మన బైబిల్లో నుంచి చూసుకుందాము. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భయభక్తులతో పెరిగి తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండి వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా వండుకుంటూ ఒక సిస్టమేటిక్గా ఆయన లైఫ్ లీడ్ చేస్తూ ఆయన తన లైఫ్లో అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, ప్రక్కన ఉన్న ఫిలిస్తీన్ల దేశానికి, ఆ ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటుంటాము. అది ఒక సందర్భం మనం ఒక్కసారి చూసుకుందాము. 26వ అధ్యాయం 12 నుంచి 13 ఒకసారి చదవండి ఎవరైనా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. కంటిన్యూషన్. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూడండి, సో ఇది కూడా మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రపంచంలో ఎవరికి కూడా ఇది ఇంపాసిబుల్. 100 పంట తీయడం, సాగు తీయడం అనేది ఎవరికి కాదది. ఎందుకంటే ఆయన ఆ టైం లోపల ఇసాక్ గారికి అది సాధ్యమైంది. ఎక్కడికి, ఆ పక్కనున్న ప్రాంతానికి వెళ్ళి, కరువు వచ్చింది దేశం అప్పుడు, ఆ గెరారులో ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళి, ఫిలిస్తీన్లో దేశం సంబంధించిన గెరారు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ పరమతండ్రికి ఇష్టానుసారంగా జీవిస్తూ అక్కడ పని చేసుకుంటూ అక్కడ ఉంటున్నప్పుడు ఆ పరమతండ్రి అతన్ని ఆశీర్వదించి దీవించి ఆయన చేతి పనిలో 100 వరకు ఆశీర్వదించినట్టు మనం చూస్తుంటుంటాము. సో అక్కడ ఇంకా ఏం చేస్తుంటాడో, ఆ గెరారు ప్రాంతంలో కూడా అంతకంటే ముందు మొదటిసారి కరువు వచ్చినప్పుడు కూడా తన తండ్రి అయిన అబ్రాహాము కూడా అదే గెరారు ఫిలిస్తీన్ దేశంలో గెరారు ప్రాంతానికి వెళ్ళి ఆయన కూడా అక్కడ నివసించి కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఈజిప్టుకి, మళ్ళీ తర్వాత బ్యాక్ ఇజ్రాయెల్కి వచ్చినట్లు సందర్భాలు కూడా మనం ముందు చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా ఈయన కూడా ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళి తన తండ్రి తవ్వించిన బావులను కూడా వాళ్ళు ఆ ఫిలిస్తీన్లు క్లోజ్ చేసి పూడి చేసేస్తే వాటిని కూడా మళ్ళీ తవ్విపించి అవితోటే కాకుండా ఇంకో కొత్త బావులు తవ్వించి వాటితోటి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, ఆ ఇరిగేషన్ ఎంతో డెవలప్ చేసినట్టు మనం చూస్తుంటాము. మనకి ఎందుకంటే ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇజ్రాయెల్ అంత సస్యశ్యామలంగా ఉందంటే ఇప్పుడు అక్కడ చూస్తుంటే దానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటితే గలిలియా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. వాళ్ళకి వాటర్ సోర్స్ ఏంటంటే మెయిన్ వాళ్ళకు ఉన్నదల్లా ఒకటి గలిలియా సముద్రం అంటారు కదా, ఇట్స్ నాట్ లైక్ రియల్ ఓషన్, అది సముద్రం కాదు, అది ఒక లేక్, అది నది లాంటిది. ఆ గలిలియా సముద్రము ఆ వాటరు అక్కడ ఉంది కాబట్టి ఆ వాటర్ తోటే వాళ్ళంతా కూడా ఆ దేశం అంతా కూడా ప్రపంచానికి కూడా అందరికీ సప్లై చేసేంత వాళ్ళు వెజిటేబుల్సే కావచ్చు, వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ను డెవలప్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది,
పూర్వకాలము ఆయన మన పితరుడైన అబ్రాహాము ఇసాక్ గారికే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. బావులు తవ్వించడం అంటే వాటర్ని రిసోర్స్ జనరేట్ చేయడం అన్నట్టు. ఆ రకంగా చేసి వాళ్ళు ఎంతో ఆశీర్వదింపబడి నూరంతల పంటలు పండి అక్కడ వేరే దేశానికి వెళ్ళి పరదేశిగా ఉండి కూడా అబీమెలెకు రాజుకు సమానంగా ఎంతో ఆస్తులు అంతస్తులు, గొర్రెలని, అక్కడ పశువులని, అక్కడ ధాన్యాలను, ధనులను, భూములను సంపాదించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో ఎందుకంటే దీని నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ రకంగా కనుక మనము విధేయులమై కనుక ఉన్నట్లయితే, మనము కనుక ఆ పరమ తండ్రికి ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ రకంగా ఆశీర్వదించబడతాము, ఆ రకంగా మనం దీవించబడతామని చెప్పేసి మన వీళ్ళ లైఫ్లన్నింటినీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్స్గా బెంచ్ మార్క్ తీసుకుని మన లైఫ్స్ కూడా అనువర్తించుకుంటే అది బాగుగా ఉంటుందని చెప్పేసి జస్ట్ మీకు చెప్తున్నాను. అదేవిధంగా మనం అనుకున్నాం కదా ఇందాక, ఏక పత్ని వ్రతుడు, అదేవిధంగా ఏకైక పుత్రుడైతే ఏ రకంగా ఉన్నాడో ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు కాబట్టి అంత ఆయన నీతిగా నిజాయితీగా బ్రతికాడు కాబట్టి అంత నూరంతలుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆ టైంలో ఎవరున్నారు? ఏకపత్ని వ్రతుడుగా ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. చూసినట్లయితే మనకు హిస్టరీలో చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఆయన అంత సిన్సియర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అంత హెచ్చించబడ్డాడన్నట్టు మనం చూస్తుంటుంటాము. అదేవిధంగా దాని నుంచి ఆయన దీర్ఘ శాంతుడై ఎంతో అనుకువ కలిగి ఉండి కొట్లాటలకు కావచ్చు, జగడాలకు కావచ్చు, యుద్ధాలకు పోకుండా, ఎందుకంటే అక్కడ గెరారు ప్రాంతంలో ఆ ఫిలిస్తీయులందరూ కూడా ఈయన బావులు తవ్వించినా కొద్దీ ఏం చేస్తుంటుంటారు, వాళ్ళందరూ పూడ్చుతూ ఉంటుంటారు. ఆ పూడ్చినప్పుడు ఎందుకంటే ఈ దుర్మార్గులతో ఎందుకు, వీళ్ళతో గొడవలు ఎందుకని చెప్పేసి ఆ ప్రాంతాన్ని వదిలేసేసి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటాడు. ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ బావులు తవ్వించుకుంటూ ఉంటుంటాడు. అక్కడికి కూడా వీళ్ళు వచ్చేసి మళ్ళీ దుర్మార్గులు వచ్చేసి ఆయనతోటి గొడవ పెట్టుకోవాలని చూస్తుంటాడు. అయినప్పటికీ కూడా వాళ్ళతో గొడవ పడకుండా వాళ్ళతో సమాధానంగానే వండుకుంటూ ప్రాంతంలో మార్చుకుంటా అది బావులు తవ్వుకుంటూ ఆయన సామరస్యంగా జీవించినట్లు మనం చూస్తుంటుంటాము. అవన్నీ చూసేసి అబీమెలెకే ఇంప్రెస్ అయిపోతాడు. చూడేంటి ఆయన అక్కడి నుంచి వచ్చేసి అంత సిన్సియర్గా చేసుకుంటున్నాడు, ఇక్కడ మంచి వ్యవసాయం పండిస్తున్నాడు, మంచి పంటలు పండిస్తున్నాడు అని చెప్పేసి, ఎందుకంటే ఆయన రోజు రోజుకు దినంకి ఎంతో అభివృద్ధి పొంది ఆయన ఆస్తులు అంతస్తులు పెరుగుతున్నాయి కాబట్టి ఆ అబీమెలెకు ఫిలిస్తీయుల రాజు అయిన అబీమెలెకు వచ్చేసి ఆయన ముగ్ధుడైపోయి ఈయనతోటి శాంతి ఒప్పందాలు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో కాబట్టి మనము గనుక శాంతిగా ఉంటే, మనము గనుక ఒక ఒబీడియంట్గా ఉంటే, మనము గనుక పరమ తండ్రి దగ్గర మనం తగ్గించుకొని ఉంటే ఇలాంటి హెచ్చించులు మనకు వస్తాయి అని చెప్పేసి మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి మనము దీని నుంచి తీసుకోవాల్సిన టేక్అవే ఏంటంటే, ఆయనను ఒక ఆదర్శ పురుషుడిగా తీసుకొని, ఆయనను ఒక బెంచ్ మార్క్ తీసేసుకొని, ఆయన కలిగి ఉన్న లైక్ క్వాలిటీసే కావచ్చు, ఆయనకున్న క్వాలిటీసే కావచ్చు, ఆయనకున్న ఏవైతే మంచి పనులు ఉన్నాయో దాంట్లో నుంచి మనము కొంతవరకైనా అలవర్చుకుంటే మన జీవితాలు కూడా ఆయనలా కాకపోయినా కూడా ఒక 5%, 1%, 10% మనకు అబ్బినా కూడా మన జీవితాలు ఎంతో ధన్యపరుస్తాయని చెప్పేసి మీకు అందరికీ నేను ఇది చెప్పదలుచుకున్నాను. సో నేను మెసేజ్ కన్వే చేస్తుంటుంటే ఏమైనా తప్పులుంటే జరుగుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో టైం అయిపోయింది అనుకుంటే కదా దయాకర్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దయాకర్ బ్రదర్కి ధన్యవాదములు. సో మీరందరూ కూడా ఓపికగా విన్నందుకు కూడా మీరందరికీ కూడా ధన్యవాదాలు. సునీల్ అయ్య గారికి ప్రత్యేకవాదాలు.